కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో ఎట్టకేలకి ఎంటర్టైనర్తో వచ్చేస్తున్నాడు. కాంపిటీషన్కి పోకుండా అన్సీజన్ అయినా సోలో రిలీజ్ కావాలి అని వస్తున్నాడు. అయితే ఈ యంగ్ హీరోకి ఓ 60 హీరో షాక్ ఇస్తూ అదే రోజు థియేటర్స్లోకి వస్తున్నాడు. ఇంతకీ మెగా హీరోని ఢీ కొడుతున్న ఆ తంబి ఎవరో చూసిద్దామా? హీరో రొటీన్ గా కనిపిస్తే రిజెక్ట్ చేస్తున్నారని వరుణ్ తేజ్ ఈసారి హారర్ ఎంటర్టైనర్ ని నమ్ముకున్నాడు. కమర్షియల్ ఫార్ములా అంటూ మోస కథతో వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదని కొరియన్ కనకరాజు సినిమాతో ఆగస్టు 7న దిగుతున్నాడు. ఇంతలో కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫస్ట్ టైం హీరోగా నటించిన డీసీ మూవీ ఇదే రోజు వస్తోంది. కొరియన్ కనకరాజు హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కితే డీసీ రగ్గుడ్ యాక్షన్ మూవీగా రూపొందింది. ఈ రెండు జానర్స్ కి సంబంధమే లేకపోయినా సోలోగా వద్దామనుకున్న వరుణ్ తేజ్ డ్రీమ్ కి లోకేష్ దెబ్బ కొట్టాడు. ముందుగా ఈ సినిమాను జూలై 30ని రిలీజ్ చేయాల్సిన విజయ్ జననాయకన్ 23న రావడంతో కాంపిటీషన్ వద్దనుకున్న నిర్మాతలు 2 వారాలు లేటుగా ఆగస్టు 7కు వెళ్లిపోయారు. డీసీ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకుడు కాకపోయినా టీజర్ ట్రైలర్ చూస్తుంటే లోకేష్ కనగరాజ్ స్టైల్లో అరుణ్ మధేశ్వరన్ డైరెక్ట్ చేశాడు అనిపిస్తోంది. టీజర్ ను హెవీ వైలెన్స్ తో నింపేశాడు. సినిమా మొత్తాన్ని ఇలాగే నడిపించకుండా కథా మేకింగ్ తో డైరెక్టర్ ఆకట్టుకుంటే ఓకే, లేదంటే తెలుగు ఆడియన్స్ హారర్ కామెడీ కొరియన్ కనకరాజ్ వైపు మొగ్గు చూపుతారు.